నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ దయగల దెయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన శౌరి సూర్యాస్తమయం వేళకు పని ముగించుకుని హడావుడిగా తన ఊరుకు బయలుదేరాడు. కాస్త చురుగ్గా నడిస్తే అర్ధరాత్రి కల్లా ఇల్లు చేరవచ్చును అని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికే పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. వర్షం తగ్గే వరకు అతడు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. దాంతో అర్ధరాత్రి సమయానికి అతడు సగం అడవి దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవటం మంచిది అని తోచింది శౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒకటి శౌరికి కనబడింది. ఆ చెట్టు బోధులో మనిషి పట్టగలిగినంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండడంతో శౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. కాసేపటికి నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శౌరి. 3 దెయ్యాల దోతిళ్లతో డబ్బు తెచ్చి ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నవి. చెట్టు తొర్రలో నుంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసి శౌరికి ఉవ్వుమని అరిచాడు. భయపడకు, మమ్మల్ని చూసునే ఏమిటా పిచ్చికేకలు అన్నవి దెయ్యాలు. శౌరి ఎలాగో గొంతు పగిల్చుకుని మీరు దెయ్యాలు గనక అన్నాడు. దెయ్యాలన్నీ ఒకేలా ఉండవు. వాటిల్లోనూ మంచివి దయగల దెయ్యాలు ఉన్నాయి. మేం ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నాయి దెయ్యాలు. అలాగా అన్నాడు శౌరి ఆశ్చర్యంగా. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దెయ్యాలకి ఎందునా తీసిపోరు. అయినా వాళ్లకు దెయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తావని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం. అందుకే ఈ చెట్టు త్వరలో డబ్బు దాస్తున్నావు. మనిషికి డబ్బంటే మా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలాగా చెయ్యి అన్నది మూడో దెయ్యం. మూగిలాగా అంతా వింటూ తలాడిస్తున్న శౌరిని బాబు ఈ పని చేసిపెట్టి పుణ్యం కట్టుకో అంటూ 3 దెయ్యాలు బతిమాలడం ప్రారంభించాయి. అవును, దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్లకు ఉన్న భయం పోగొడతాను అంటూ శౌరి ఆ డబ్బంతా మూట కట్టుకున్నాడు. బాబు ఆ పని చేస్తేవా మేం బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆసరికి తెల్లబార వస్తున్నది. శౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్టణంలో పనైందా? మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మూత బరువు అని అడిగింది శౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెరిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలకడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద గుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు శౌరి. ఈ తెలియ తెల్లవారినట్టే ఉంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు శౌరి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాయి. శౌరిని అంత దూరాన్ని చూస్తూనే దయ్యాలు అతని దగ్గరికి వచ్చి, వచ్చావా? మేమిచ్చిన డబ్బు తీసుకుని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగినాయి. తెగ మురిసిపోయారనుకోండి. దెయ్యం బాబాయిని చూపించమని ఒకటే పోరు అన్నాడు శౌరి. అయితే ఇకని పద మరి అంటూ దెయ్యాలు పొంగిపోయాయి. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడే లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్ళకి దెయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. మీరు చెప్పిందాకానే గమనించనే లేదు, కానీ మనిషికి డబ్బు అంటే ఎంత చెడ్డ ఆశో, అయ్యో బాబోయ్ అన్నాడు. దెయ్యాల పెద్దవాళ్ల కోసమని శౌరికి మరికొంత డబ్బు ఇచ్చినాయి. శౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దెయ్యాల్లా ఉన్నాయి, అయినా మరికొంత డబ్బు గుంచి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్ళతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని చేయవలసిన పని ఏమిటో భర్తకు చెప్పింది. శౌరి తన భార్య తెలివితేటలు మెచ్చుకుని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంత తృప్తి పడినట్టు లేదు.
వాళ్లను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాటి రాత్రి వాటిని ఊళ్ళోని రచ్చబండ దగ్గరకు వచ్చేయమని చెప్పాడు. ఆ పగలు శౌరి ఊరివాళ్లతో, ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరికి వస్తాయి, కళ్ళారా వాటిని చూడాలని కోరిక ఉన్నవాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పిందరాళ్లే భోజనాలు చేసి జాము రాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. శౌరి వాళ్లతో, అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను, దాచటం ఎందుకు? నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామని అనుకుంటున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దెయ్యాలు నన్ను తట్టిలేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి తమ వెంట కొందరిని తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచేలోపుగా 3 దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో కేరింతలు కొడుతూ జనాల దగ్గరికి వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీదకి రాళ్ళు, చెప్పులు విసరడం మొదలుపెట్టారు. 3 దెయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా, తొందరపడకండి, మేం ఇక్కడికి వచ్చింది మీకు హాని కలిగించేందుకు కాదు, మీ స్నేహం కోరి అన్నవి. అయినా జనం వాటి మీద చెప్పులు, రాళ్ళు విసరడం మానలేదు. దెయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. దెయ్యాలని కొంత దూరం వెళ్ళనిచ్చాక శౌరి వాటిని కలుసుకుని, చూసారా, మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది, కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దెయ్యాలు ఎంతో శాంతంగా, అయ్యా, నువ్వు మనిషివేనన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మజన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకి అనేసి మహదానంగా శౌరి తన ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడ పరిస్థితి చూసి గుడ్లు తెలవేశాడు. ఊరి జనంతో తనకు బాగా ఆస్తి కలిసి వచ్చిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట చొరబడ్డారు. వాళ్ళు శౌరి భార్యను స్తంభానికి కట్టేసి దెయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతను కష్టపడి కూడబెట్టింది కూడా దోచుకుపోయారు. భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపడుతున్న వాడిలాగా, మనుషులను మోసగించిన, దెయ్యాలను మోసగించిన మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు శౌరి ఎంతో బుద్ధి వచ్చిన వాడిలాగా. కథ సమాప్తం. 2వ కథ, గొప్పవాళ్ల మోసం. పూర్వం ఒకానొక నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు. ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి. అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలను తొలగించి ఎంతగానో సహాయపడుతూ ఉండేవాడు. అదే నగరంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఫలానా ధర్మకర్త గారు గొప్ప దాతాని, ధర్మాత్ములని వాడికి తెలియవచ్చింది. ఆయన దగ్గర పెద్ద దానం పుచ్చుకోవాలని బిచ్చగాడికి కోరిక కలిగింది. వాడు తన కాలికి ఏవేవో పసర్లు రాసుకుని లావుగా వాచేట్టుగా, కాలికి పెద్ద పుండు వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఇటువంటి విద్యలలో వాడు నేర్పరి కావటం చేత సామాన్యులెవరూ ఆ మోసాన్ని కనిపెట్టలేదు. ఈ కాలుతో బిచ్చగాడు బాధపడుతున్నట్టు మూలుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి ముందు కూర్చున్నాడు. ధర్మకర్త గారి ఇంటి వచ్చేపోయే జనం వాడిని చూసి జాలిపడి చిల్లర డబ్బులు వేయసాగారు. కానీ వాడికి కావాల్సింది ధర్మకర్త గారి దానం. అందుచేత వాడు ఆ స్థలం విడిచిపెట్టి పోలేదు. కొంతసేపటికి ధర్మకర్త గారే బయటికి వచ్చాడు. ఆయన చూడగానే, బిచ్చగాడు, కరుణించండి బాబు, బాధతో చచ్చిపోతున్నాను నాయనా అని ఇలుగెత్తి ఏడవసాగాడు. వాడి కాలును చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది. ఆయన తన భటులను పిలిచి, పాపం, వీటిని తీసుకుపోయి పడుకోబెట్టండి, నా పక్క మీదనే పడుకోబెట్టండి, నేను గట్టి వైద్యులను పిలిపిస్తాను, వాడికి కావలసిన ఉపచారాలు ఏ లోటు లేకుండా చేయండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ధర్మకర్త గారి భటులు బిచ్చగాన్ని తీసుకుపోయి ధర్మకర్త గారు స్వయంగా పడుకుని హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టారు. మరికొంతసేపట్లో 2 వైద్యులు బిచ్చగాడి కాళ్ళను పరీక్షించటానికి, అవసరమైన చికిత్స చేయటానికి వచ్చారు. వాళ్ళు ఆ నగరానికి అంతటికీ పేరు మోసిన వైద్యులు. పండు కోసం పోతే చెట్టు విరిగి మీద పడ్డట్టయింది బిచ్చగాడికి. ధర్మకర్త గారు పెద్దగా ధర్మం చేసి పంపిస్తారనుకుంటే వాడి ప్రాణానికి ఒకరు కాదు 2 వైద్యులు దాపరించారు.
వైద్యుల్లో ఒకడు బిచ్చగాడి కాలు చూస్తూనే, అబ్బో, చాలా ముదిరిపోయింది, కాలు తెగ్గొట్టాల్సిందే అన్నాడు. బిచ్చగాడి గుండె ఆగినంత పనయింది. రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు. ఇది దొంగ బాపు. ఈ బిచ్చగాళ్ళు కొన్ని పసరులు పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు. కొంచెం సేపటికి ఈ వాపు దానంతట అదే పోతుంది. మందులు మాకులు ఏమీ అవసరం లేదు అన్నాడు ఆయన. అప్పుడు మొదటి వైద్యుడు బిచ్చగాడి కాలును మరొకసారి పరీక్షించాడు. దాంతో అది రోగం నిజం కాదు అని తెలిసిపోయింది. వైద్యులిద్దరికీ భలే కోపం వచ్చింది. చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోలెడంత డబ్బు ఇచ్చేవాడు. ఈ దొంగ విధవ మన నోట మట్టి కొట్టాడు. వీడి సంగతి ఆయనకు చెప్పేద్దాం అన్నాడు ఒక వైద్యుడు. అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం, అట్లాగాని వీటికి రోగం కుదరదు అన్నాడు రెండోవాడు. బిచ్చగాడికి ప్రాణభయం పట్టుకుంది. వాడు పక్క మీద నుంచి లేచి కూర్చుని బుద్ధి గడ్డి తిని 4 డబ్బులకు ఆశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా, నన్ను రక్షించండి, నా కాలు తెగ్గొట్టకండి, అందువల్ల మీకేం లాభం అని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలసాగాడు. వైద్యులు ఇద్దరూ కూడబలుక్కున్నారు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి, వాడి కాలు నయం చేసినట్టు నటించి మన డబ్బు మనం పుచ్చుకుందాం అని వారు నిశ్చయించుకున్నారు. వాళ్ళు బిచ్చగాడితో, ఒరే, నువ్వు నోరు మెరిపావంటే జాగ్రత్త, మేము చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాళ్ళు నయం కాలేదనే చెప్పు, లేకపోతే నీ కాళ్ళు నీకు దక్కదు, బాగా గుర్తుంచుకో, జాగ్రత్త అని భయపెట్టారు. బిచ్చగాడు కడుపు కకృతి కోసం జనాన్ని మోసగించేవాడే అయినప్పటికీ వాడికి ఈ పేరు మోసిన వైద్యుల మోసం చూసి ఆశ్చర్యం వేసింది. కానీ వారికి ఉండే ధైర్యం తనకు లేనందున వాడు ఆ వైద్యులు చెప్పిన ప్రకారమే చేయడానికి ఒప్పుకున్నాడు. వైద్యులు ధర్మకర్తతో, స్వామి, ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. భగవత్ అనుగ్రహం వల్ల వాడు మీ కళ్ళపడ్డాడు. మీరు మమ్మల్ని పిలిపించారు. వాడి కాళ్ళు నయం చేయటానికి మేము మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం. ఆ పైన భగవంతుడున్నాడు అని చెప్పారు. వాళ్ళు రోజు వచ్చి కాళ్ళను పరీక్షించి అవసరమైతే కట్టుకట్టి కట్లు విప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వారాలు నెలలు గడిచాయి. ఎంతకీ కాలు నయం కాదు, చికిత్స పూర్తి కాదు. బిచ్చగాడికి అన్ని విధాల సుఖంగానే జరిగిపోతున్నది. కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుక్కుతిన్న రోజులే మంచిగా అనిపించసాగాయి వాడికి. వాడు వైద్యులను, నా కాళ్ళు తొందరగా నయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రార్థించసాగాడు. 3 నెలలు దొంగ వైద్యం చేసిన మీదట బిచ్చగాడి బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తి అయిందని ధర్మకర్తకు తెలియచేశారు. ఆయన చాలా సంతోషించి వైద్యులకు గొప్పగా బహుమానాలు, డబ్బు ఇచ్చాడు. తరువాత ధర్మకర్త బిచ్చగాడితో, ఏరా, నీ కాళ్ళు నయమైంది కదా, ఏం పని చేస్తావు, ఎలా జీవిస్తావు అని అడిగాడు. బుద్ధి వచ్చింది బాబు, బుద్ధి వచ్చింది. ఇక జన్మలో విషమెతనం, అది తప్ప ఇంకా ఏ పనైనా చేసుకుంటాను అన్నాడు బిచ్చగాడు. వాడు ఆ మాట ఎందుకన్నాడో ధర్మకర్తకు అర్థం కాలేదు. వాడికి తన వద్దనే ఉద్యోగం ఇచ్చి దగ్గరే ఉంచుకున్నాడు ఎంతో పుణ్యాత్ముడైన ఆ ధర్మకర్త. కథ సమాప్తం. 3వ కథ, ఆపద్బాంధవుడు. చిల్లర వర్తకుడు శేషయ్య పట్నంలో పని ముగించుకుని తన 2 ఎడ్ల బండి మీద స్వగ్రామం బయలుదేరాడు. బాట ఎక్కడా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఉన్నది. ఏ కుదుపులో లేకుండా హాయిగా సాగిపోతున్న బండి హఠాత్తుగా ఒకచోట బురదలో కూరుకుపోయింది. బండి నిండా పచారీ సామాన్లు ఉండడంతో శేషయ్య ఎంత ప్రయత్నించినా బండిని బురదలోంచి బయటకు లాగలేకపోయాడు. బాట పక్కనే ఒక గుడిసె ఉన్నది. శేషయ్య అక్కడికి పోయి గుడిసెలో ఉన్నవాడికి సంగతంతా చెప్పి సాయం చేయమన్నాడు. వాడు 10 ఏళ్ల కుర్రవాడితో గుడిసెలోంచి బయటికి వచ్చి క్షణాల మీద బుర్రలోంచి బండి చక్రాన్ని బయటికి లాగి చేతులు దులుపుకుంటూ నిలబడ్డాడు. శేషయ్య ఎంతో కృతజ్ఞతగా అతగాడి చేతిలో ఒక వరహా పెడుతూ, ఈ విధంగా రాత్రింబవళ్ళు నువ్వు అందరికీ సాయం చేస్తూ చాలా సంపాదిస్తూ ఉండాలి అన్నాడు. మా నాన్నకు రాత్రిళ్ళు తీరికుండదు బాబు, రాత్రంతా చెరువు నుంచి నీళ్లు తెచ్చి బాటంతా బురద చేయాలి కదా అన్నాడు గుడిసెవాడి చిన్న కొడుకు. శేషయ్యకు మతిపోయినంత పని అయింది. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కాల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.